వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నాయకులకు సంబంధించి ప్రస్తుతం క్రిమినల్ కేసుల కారణంగా ఏ క్షణంలోనైనా మళ్ళీ జైలుకి వెళ్తారా అన్నటువంటి అనుమానం వచ్చింది. అందులో తోట త్రిమూర్తుల కేసు, ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నాయకుడిగా ఉన్న టైంలో చేసిన శిరోముండనం కేసు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది, రాజశేఖర రెడ్డి ఆందోళన చేశారు. ఆ త్రిమూర్తులు ఆ తర్వాత అటు తిరిగి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇప్పుడు ఆ పార్టీ నడుపుతున్నారు. ఆ తోట త్రిమూర్తుల కేసు ఒకటి, అవినాష్ రెడ్డికి సంబంధించి బెయిల్ మీద ఉన్నటువంటి కేసులో ఆ బెయిల్ని రద్దు చేయమంటూ దస్తగిరి వేసినటువంటి పిటిషన్ మరొకటి. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే తోట త్రిమూర్తుల కేసు వెంకటాయపాలెంలో శిరోముండనం అట్రాసిటీ కేసులో 10 మంది నిందితులకి 18 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఒక రోజు కాదు, 2 రోజు కాదు. 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఆ ఘటన జరిగింది. 5 దళితుల్ని హింసించి గుండు చేయించారన్నటువంటిది ఆ రోజున అభియోగం. ప్రధాన ముద్దాయిగా ఉన్న మండపేట వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా న్యాయస్థానం విధించింది. అదే సందర్భంలో తర్వాత వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా వైజాగ్ నుండి మండపేటకి తోట త్రిమూర్తులు బయలుదేరారు. నాయకులు కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దని, మండపేట నియోజకవర్గం 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుస్తాను అంటూ ఆయన మరొకవైపు ఈ ప్రచారాలు వదంతులు నమ్మవద్దు అంటూ ప్రకటించారు.